దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తులో ఆనందించుట. యేసు ఇంకా ఆయనలో దేవుడు మనకేమై ఉన్నాడో అదంతా కూడాను మనకి గొప్ప బహుమానమండి. అంతకంట తక్కువేమీ కాదు. జీవాహారము నేనే, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెనని యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనము, 7వ అధ్యాయం 37వ వచనంలో ఉందండి. రక్షణ అంటే ప్రధానంగా పాపక్షమాపణ మాత్రమే కాదు, కానీ ప్రాముఖ్యంగా యేసుతో సహవాసం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఇది జరగడానికి వీలుగా క్షమాపణ మార్గంలో సమస్త ఆటంకములను తొలగిస్తుందండి. ఈ సహవాసం సమస్త సంతృప్తి చేకూర్చకపోతే గొప్ప రక్షణే ఉండదు. క్రీస్తు విచారంగా ఓ మౌన వేదాంతిలాగా ఉంటే నిత్యత్వం ఒక సుదీర్ఘమైన నిట్టూర్పు వలె ఉంటుందండి. అయితే యేసు ఎల్లప్పుడూ నిరంతరం అవినాశ సంతోషము కలిగి ఉండటయే ఆయన మహిమ, ఆయన కృప. అది ఆయన మహిమయే. ఎందుకంటే విచారిస్తూ ఉండడం మహిమకరం కాదండి. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నానని యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో, 17వ అధ్యాయం 13వ వచనంలో స్వయంగా యేసుక్రీస్తే శిష్యులతో చెప్పారండి. చివరి హద్దు వరకు నా సంతోషం అధికం చేసి చివరకు ఆయన సంతోషాన్ని ఒకవేళ తక్కువ చేస్తే అది యేసుకు కృపాతిశయం అవ్వదు. సంతోషం నిమిత్తం నా సామర్థ్యతలు చాలా పరిమితమైనవి. కాబట్టి క్రీస్తు నా సంతోషానికి కర్తగా తనను తాను నాలో నింపుకోవడం కాక నేను ఆయనతో సహా దేవుని సంతోషాన్ని అనుభవించి ఆనందించేలాగా ఆ సంతోషం కొరకు తన సామర్థ్యాన్ని కూడా నాలో కుమ్మరించువాడుగా ఉన్నాడు. ఇదే ఆయన మహిమ, ఇదే కృప అండి. విచారిస్తూ ఉండడం మహిమాయుక్తం కాదు. కాబట్టి క్రీస్తు ఎన్నడూ విచారంతో ఉండడు. నిత్యత్వం నుండి ఆయన దేవుని అపరిమితమైన ఉల్లాసానికి ప్రతిబింబంగా ఉన్నారు. దేవుని జ్ఞానము సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30లో ఇలా పలకబడిందండి. నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినే అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచున్నాను అని. ఆఖరికి శిలువ యాగము ద్వారా మన కోసము పాపిగా ఈ లోకమునకు వచ్చి పాపులమైన మన కోసము ఆయన ఆ శిలువ యాగం కూడా సంతోషంగా భరించారండి. నిత్యుడైన క్రీస్తు సృష్టి యందు దేవునితో సమానమైన సహకారిగా ఉండి నిరంతరము దేవుని ఎదుట ఉండి ఎల్లప్పుడూ ఆనందించువాడిగా ఉన్నాడు. ఇంకా క్రొత్త నిబంధనలో 2 సార్లు దీన్ని చూడగలమండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనములలో దేవదూతలతో కాక తన కుమారునితో దేవుడు విస్మయకరమైన ఈ మాటలు సెలవిచ్చారండి. దేవా, నీ సింహాసనం నిరంతరం నిలిచినది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. విశ్వములో తన ఉనికిని బట్టి యేసుక్రీస్తు అత్యానంద భరితుడైనాడు. సమస్త దూతల ఆనందాల కంటే ఆయన ఆనందం అధిగమించింది. తన తండ్రి యొక్క అపరిమితమైన పరిశుద్ధ అజేయమైన సంతోషాన్ని పరిపూర్ణంగా క్రీస్తు ప్రతిబింబించారండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 25 నుంచి 31 వచనములలో కూడా క్రీస్తును సూచిస్తూ కీర్తన గ్రంథం 16వ అధ్యాయానికి 16వ వచనానికి పేతురు చెప్పారండి. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుకొంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నారు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టువు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. పునరుద్ధానుడైన క్రీస్తు మరణ ఛాయలను విదిలించి వేసి దేవుని ఆనందంతో ఉల్లసించును. దేవుని సన్నిధి యందు అపరిమితమైన నిత్యమైన అవినాశకరమైన సంతోషమే క్రీస్తు యొక్క మహిమండి. విచారముగా ఉండడం మహిమకరంగా కాదు, అదే విధముగా నిర్లక్ష్యము మహిమకరం కాదండి. ఒక డ్యాన్స్ గదిలో అరమరికలు లేని ఉల్లాసం, మరొక చోట క్రికెట్ మైదానంలో అణుచుకోలేని ఆనందం ఒకే కోవక చెందవు కదండి. ఒకటి నిస్సారమైనది, మరొకటి విజయోత్సవంతో పబ్లిక్గా కూడినది. ఒకటి నిర్లక్ష్యం ధోరణి, మరొకటి జయాతిశయము. ఎన్నడూ బాధ ఎరుగని ముఖానికి అంటించినట్లుగా చిరునవ్వు ఒకటి ఉంటుందండి. అది ఒక గొప్ప కాపరి కానీ గొప్ప రక్షణ కానీ ఉన్నతంగా ఉత్పన్నం చేయదు. కానీ క్రీస్తు యొక్క గొప్ప రక్షకుడండి మనకు.
కాబట్టి అవినాశ సంతోషం గల ఒక వ్యక్తి వ్యసనాకరాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను అని యెషయా గ్రంథం 53 మరణమగునంతగా నా ప్రాణం బహుదుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడి. మత్తయి సువార్త 26:38. ఈ గొప్ప ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో మహానుభావము లేనివాడుగా కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినాడని హెబ్రీ పత్రిక 4:14-15 తెలియజేశాడండి. ఏడ్చువారితో ఏడ్చాను యోహాను సువార్త 11:13-35. సంతోషించు వార్త సంతోషించను లూకా సువార్త 10:17. ఆయన ఆకలి గొనెను మత్తయి సువార్త 4:2. అలసట చెందెను యోహాను సువార్త 4:6. విడవబడిన వాడు మత్తయి సువార్త 26:56 అండి. గురి అయినాడు, కొరడాలతో కొట్టబడ్డాడండి మత్తయి సువార్త. ఎగతాళి చేయబడ్డాడు, సిలువేయబడినాడు. తిరుగులేని ఆనందం అంటే అర్థం కేవలం ఆనందం ఉందని కాదు. అలాగైతే ఆయన ఆనందం వ్యాకులత మధ్య విభజింపబడినదా? అపరిమితమైన మహిమ గల ఆత్మ వ్యాకులపడినదా? అవును, వ్యాకులం చెందినది, కానీ చెదిరిపోలేదు, చిన్న భిన్నం అవ్వలేదు. క్రీస్తు వ్యక్తిత్వము సంక్లిష్టమైనది, కానీ కలవరముతో నిండింది కాదు. ఆయన ఆత్మ సంగీతంలో వేరు వేరు స్వరములు ఉన్నాయి, కానీ దాని ఫలితము స్వర సమ్మేళనము. ఒక సైన్యాధికారి పన్నిన యుక్తిగల పద్మవ్యూహం శత్రువుకు తాత్కాలిక విజయాలుగా కనబడే కొన్ని గెలుపులను అందిస్తుంది, అయితే చివరకు మరింత గొప్ప విజయానికి అది బాటలు వేస్తుంది. సైన్యాధికారి మనసులో ఇది కలవరమేమీ రేకెత్తించదండి. చూచేవారికి యుద్ధభూమి కొంత మట్టుగా కనబడుతుందండి, కానీ అది ఆయన మహిమ. పసిఫిక్ మహాసముద్రంలో 1000 వాయుగుండాలు ఉండవచ్చు, కానీ గాలిలో 100 మైళ్ళ దూరం నుండి అదొక లోతైన నిమ్మళంగా ఉన్న బ్రహ్మాండమైన జలభాగము. గెత్సేమనే గొల్గొతా వేదన ద్వారా యేసు అవినాశకర ఆనందంతో ఆనందించబడినాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువని సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనాడని హెబ్రీ పత్రిక 12:2 చెప్తుందండి. అన్నిటినీ అధిగమించే ఆ ఆనందం ఎలాంటిది? తాను ఎవరి నిమిత్తము మరణించాడో వారిని యందు ఆనందించు ఆరాధనను స్వీకరించే ఆనందం అది. తప్పిపోయిన ఒక్కొక్క గొర్రె కొరకు మంచి కాపరి సంతోషించేవాడండి. మత్తయి సువార్త 18:13. తాను ప్రాయశ్చిత్తముగా బలి అయిన లెక్కకు మించిన విస్తార ప్రజల విషయం ఇంకెంత సంతోషమండి. ఆయన ఎలా శ్రమపడాలో దాని నిమిత్తము ఇంకొక పాఠమున్నదా? మనము అనుకరించవలసినది కేవలము ప్రభు యొక్క శ్రమలే కాకుండా దాని యందు ప్రభువు ఆనందము కూడా అనే విషయము ఎప్పుడైనా మనం గమనించామా? తెస్సలోనికే వారితో పౌలు ఇలాగ అన్నారండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవము అందు మీకు వాక్యము అంగీకరించి ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1:6 ఈ చిన్న సంఘటన సంఘాన్ని నింపిందండి. శ్రమల ద్వారా ప్రభువులో ఆనందము కలిగింది. మనము కూడా ప్రతి ఒక్క పనిలోని ప్రతి ఒక్క శ్రమల్లో మనం కూడా దేవుని యందు మనము అతిశయపడాలండి. మన ప్రస్తుత దినములలో మనకు పిలుపు ఇదే. క్రీస్తు నిమిత్తము మనము శ్రమలను హత్తుకోగలమా? సంతోషం కోల్పోవడం కాదు, శ్రమలనే హత్తుకొనడం. హెబ్రీ పత్రిక 13:13 ప్రకారము పిలుపునకు సాదరంగా స్పందించగలుగుతున్నామా? మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన ఎద్దకు వెళదాము. మనుషుల నగరం కంటే దేవుని నగరము మనకు అత్యంత కాంక్షణీయమా కాదా అనే దానికి సమాధానము ఆధారపడి ఉంటుందండి. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నామని హెబ్రీ పత్రిక 13:14 వెల్లడి చేస్తుందండి. సమాధానము ఇవ్వగలమా లేక అల్పకాలపు ఐగుప్తు పాపభోగాలకు హెబ్రీ పత్రిక 11:25-26 అంటిపెట్టుకొని ఇంకా మనము ఆ యొక్క పాపభోగాలతోటే ఉంటున్నామా, లేకపోతే యేసు యందు ఆనందిస్తున్నామా? యేసు ఆనందాన్ని ఆస్వాదించడానికి బడా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమాని సంతోషంలో పాలు పొందుము. మత్తయి సువార్త 25:21 అనే సమస్తాన్ని అధిగమించే
నిచ్చే ఈ చివరి మాటల కంటే మరేది ఆకర్షణీయం కాదండి. దేవుని నగరము ఆనందకరమైనది. ఆ ఆనందమే క్రీస్తు యొక్క అవినాశ ఆనందం అండి. అట్టి ఆనందం మనమందరము కూడా పొందుకొని క్రీస్తు శ్రమలలో ఏ విధముగా పొందుకొని ఉన్నారో మనము కూడా ప్రతి శ్రమలో యేసుక్రీస్తుని యందు ఆనందించుచు ఆయనలో సంతోషించుచు ఆయన పడిన శ్రమలలో మనము ఏ పాటి వారం అనుకొని ప్రతి పరిస్థితిలోంచి కూడా మనము దేవుని అందు సంతోషించుచు ఆ నిత్యానందం కోసము మనము పరుగులు పెడదామండి. ఆనందం పొందుకుందాము. యేసుక్రీస్తుతోటి ఉండడం ఆనందము మనకి ఇంకా ఏం కావాలండి? అదే మన యొక్క నిత్య సంతోషం. ఆమేన్.